రాష్ట్రంలో ప్రజాపాలన కాదు పర్సంటేజీల పాలన చేస్తున్నారని మండిపడ్డారు మాజీ ఎమ్మెల్యే చెల్లా ధర్మారెడ్డి. వరంగల్ జిల్లా దూపకుంట గాడపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చెల్లా ధర్మారెడ్డి రాష్ట్రంలో ప్రతి పని కమిషన్ల చుట్టూనే తిరుగుతోందని, ధాన్యం కొనుగోలు నుంచి కళ్యాణ లక్ష్మి సీఎంఆర్ఎఫ్ వరకు లబ్ధిదారులను రేవంత్ సర్కార్ వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ గ్రామాన తిరిగి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలే త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. కేసీఆర్ గారు దేశంలోనే లేనటువంటి స్కీమ్లను ఆలోచన చేసి ఒక రైతు బంధాన్ని తీసుకొచ్చింది, రైతు బీమాని తీసుకొచ్చింది. దేశం లెక్క లేదు. కరెంటు కావాలని కరెంటు తెచ్చిండు, నీళ్ళు ఉంటేనే పంటలు వస్తే నీళ్ళు తెచ్చిండు, యూరియా ఇన్ టైంలో ఉంటేనే పంటలు పండితే యూరియా బఫర్ స్టాక్ పెట్టి ఇచ్చిండు రైతులకు. దానికి పెట్టుబడి కావాలంటే రైతు బంధు ఇవ్వాలి. తనకి ఏదన్నా జరగరాని జరిగి కుటుంబ పెద్ద చనిపోతే ఓ 5 లక్షలు ఇవ్వాలని బీమా పెట్టిండు. అమ్మాయి డెలివరీ అయితే 12,000 13,000 పెట్టిండు. ఇట్లా రకరకాల స్కీములు పెట్టి 2,000 రూపాయల పెన్షన్, 200 రూపాయల పెన్షన్ 2,000 చేసిండు. ఈయనేం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు, నేను 4,000 ఇస్తా అనగానే మనోళ్ళు మోసపోయింది. 6,000 రూపాయలు వాళ్ళకి ఇస్తా, 4,000 ఇస్తానే కానీ 2,000 రూపాయలు వాళ్ళకు విధిగా వచ్చే పెన్షన్నే 3 నెలలు ఎక్కువ ఇప్పుడు ముసలోళ్ళే. మెల్ల నెలాఖరు ఇస్తాడు, నెలాఖరు కాగానే 1వ తారీఖు దాటిస్తాడు, చేస్తాడు. ఈ లోపు ఈ నెల కథం మళ్ళీ దాన్ని మెల్ల దాటించుండు. ఇప్పుడు 2.5 సంవత్సరాలు 3 సార్లు ఎక్కువ ఇచ్చాడు. అంటే మనే 6,000 రూపాయలు వేయనయ్యాల. మన ముసలోళ్ళకి వచ్చే పెన్షన్ వాళ్ళకు బాకీ. నేను చెప్తున్నా రేవంత్ రెడ్డి, సరే నువ్వు ఇస్తానన్నా హెచ్చులకు చెప్పిన మాటలు, నువ్వు ఇస్తానన్నా మోసం చేసే మాటలు చేసినావు, అది సంబంధం లేదు. కేసీఆర్ గారు పెట్టిన 2,000 రూపాయలు విధిగా ముసలిలోకి వచ్చే బాకీ పైసలను 3 నెలలు ఎక్కువ వాస్తవం కదా, మీరు ఒకసారి ఆలోచించాలి.